హర్నాథ్ గారు 91 వచ్చినప్పుడు ఎక్కడెక్కడ పోలీసులు పనిచేశారు, ఆ 91 నుంచి 2020 వరకు పనిచేస్తున్నప్పుడు మీకు పనిచేస్తున్న ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క కేసు గురించి చెప్పండి. 92 నేను ఫస్ట్ నా పోస్టింగ్, నమస్కారం అండి, ఫస్ట్ నా పోస్టింగ్ మొగల్పురా పోలీస్ స్టేషన్కి వచ్చారండి. సౌత్ జోన్ అంటారు ఆ రోజుల్లో. మాకు ఇప్పుడు కూడా 5 జోన్స్, ఒకప్పుడు 4 జోన్సే ఉండేవి, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. అయితే మేము రిపోర్ట్ చేయంగానే మమ్మల్ని ఫస్ట్ యంగ్స్టర్స్ కదా కాబట్టి మమ్మల్ని సౌత్ జోన్ వేశారు. సౌత్ జోన్లో కూడా నన్ను వేసిన పోలీస్ స్టేషన్ మొగల్పురా పోలీస్ స్టేషన్. మొగల్పురా ఈజ్ సపోజ్ టు బి ది ఎపిసెంటర్ ఆఫ్ ది కమ్యూనల్ టెన్షన్స్. మొగల్పురా అనేది ఇంకా అదేనండి, అక్కడి నుంచి మొదలవుతాయి. నన్ను వేశారు. వేసిన రోజు అనుకున్నాను నేనేదో నార్త్ జోన్ అంటే సికింద్రాబాద్ వైపు ఏదన్నా ఒక పోలీస్ స్టేషన్ ఏదైనా ఇస్తారేమోనని ఏదో అడుగుదామని అట్లా మనసులో అంతా పెట్టుకున్నాను. అందరూ అలాగే పెట్టుకున్నారు. కానీ మా మాటలు వినే పరిస్థితి కాదు. కానీ మేము అందరం అప్పుడు కొత్తగా స్కూల్లో చేరినట్టు సరే అని మొగల్పురాకి వెళ్ళిన రోజు నేను అనుకున్నాను ఏంటి, అప్పటికే నాకు కొన్ని బిజినెస్లు ఉండేవి, అవన్నీ వదులుకొని ఉద్యోగంలోకి ఎందుకు, ఏంటిది పాకిస్తాన్లోకి వచ్చినట్టుంది అనిపించింది మనసుకి, అంత అవసరమా నేను ఇదని. కానీ ఎప్పుడైతే ఆ ఉద్యోగంలో ఓల్డ్ సిటీలో చేయటం మొదలుపెట్టాను, స్లోగా ఇనిషియల్లీ మేబీ ఐ వాజ్ అ బిట్ డిస్ప్లీజ్డ్ ఉండేవాడిని. తర్వాత అండి వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ దేర్, వాళ్ళతో మాట్లాడుతూ, అక్కడ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుతూ పరిస్థితులు, అప్పుడంతా బాబ్రీ మస్జిద్ అయ్యింది, అప్పుడే జరిగింది, కొంచెం అంత టెన్స్డ్ ఉండేది. ఆ సిచ్యువేషన్స్లో మేము వెళ్ళాము. ఆ సిచ్యువేషన్స్లో మమ్మల్ని పోస్టింగ్ చేశారు. నా పోస్టింగ్ చేస్తే మేము అక్కడ ఉన్న వాళ్ళతోటి చాలా కార్డియల్గా, అంటే అక్కడ ఒక ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి ఉన్న ఒక ఇదేంటంటేనండి, డిఫరెన్స్ ఏంటంటే ఓల్డ్ సిటీలో ఒక మాటకు వింటారు, లేకపోతే కొంచెం మరీ మాటకు వినకపోతే ఒక దెబ్బకు వింటారు, లేకపోతే ఒక ఇఫ్ నాట్ దెబ్బ కొంచెం కొంచెం ఈ మాటలు మాట్లాడితే వింటారు, తిడితే వింటారు. న్యూ సిటీలో ఏంటంటే అన్నీ మాకు తెలుసు అన్న వాళ్ళే ప్రతి మనిషి, మాకు చెప్తున్నారా అన్న యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు న్యూ సిటీలో ఉంటారు. అక్కడ వాళ్ళు అట్లాగా ఐసా సాబ్ ఠీక్ హై సాబ్ ఆయన మోకా, ప్రజలు చాలా మంచి వాళ్ళు అక్కడ. మంచి అని నేను చెప్పడానికి కాదు కానీ బట్ కొద్ది గొప్ప మనమంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక భయము భక్తి రెండూ ఉండేవి అక్కడ. వాళ్ళు అంటే చెప్తే వినే మెంటాలిటీస్ ఉన్నాయి. ఒక మాటతోనో, ఒక తిట్టుతోనో, ఒక దెబ్బతోనో వింటారు. ఇక్కడ అసలు ఏదీ లేదు. మాకు మీరు చెప్తున్నారా అన్న యాటిట్యూడ్ వాళ్ళే 90% ఉంటారు. హార్డ్లీ ఒక 10% దొరుకుతారేమో ఒక మాట చెప్తే వింటారు. 90% పోలీస్ స్టేషన్లోకి స్టెప్ పెట్టే ముందే నేను మొగల్పురా నుంచి స్ట్రైట్ అవే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చాను నేను. అంటే ఇమాజిన్, అంటే ఎంత ఎక్స్ట్రీమ్స్ చూడండి, ఎక్కడ మొగల్పురా, ఎక్కడ ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్ వర్ 1 డివిజన్. అంటే అంత ఎలైట్ సొసైటీస్ అన్నీ ఇక్కడ. ప్రతి మనిషికి కూడా నాకు అన్నీ తెలుసు అన్న యాటిట్యూడ్తో వస్తాడు నా దగ్గరికి. మనం ఏదైనా చెప్పడానికి పోతే ఓహో అలాగా, అంటే మనం చెప్పింది వాడు అర్థం చేసుకున్నట్లుగా ఎప్పుడు అనుకోడు. అచ్చా నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకోలే, మాకు తెలుసు మేము ఏం చేయాలన్న యాటిట్యూడ్ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు ఇక్కడ నాకు. అండ్ దట్ ఎస్ఆర్ నగర్. ఇమాజిన్, మీరు అన్నారు ఇందాక ఏది వైట్ కాలర్ అఫెన్సెస్ అని. ఎస్, వైట్ కాలర్ అఫెన్సెస్ అండ్ బ్లూ కాలర్ అఫెన్సెస్ ఆల్మోస్ట్ 60-40లో ఉండేవి. 60 వైట్ కాలర్స్ ఉంటే బ్లూ కాలర్ ఇన్ ద సెన్స్ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, తనుకోవడాలు అవి. అది కూడా ఎందుకు, బికాజ్ మనకి ఈ బోరబండ, ఈ కొంచెం కొన్ని బోరబండ, బల్కంపేట, కార్మిక నగరు, ఈ హబీబ్ ఫాతిమా నగర్లని, ఇవన్నీ ఇట్లాంటి చోట్ల కొంచెం ఆ టెన్సెస్ ఉండేవి. అండ్ మోర్ ఓవర్ నేను ఎస్ఆర్ఆర్లో ఉన్నప్పుడు ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ బోరబండ. అంటే అదొక పోలీస్ స్టేషన్ అది. ఇక అక్కడ రోజు సాయంత్రం అయితే నాకు విపరీతమైన, సాయంత్రం అవ్వగానే నాకు ఒక పంచాయతీ చెట్టు కింద కూర్చున్న ఫీలింగ్ వచ్చేది. ఎందుకంటే ఒక 50 మంది వచ్చేసేవాళ్ళు, ఒక మినిమం 15 to 30 పీపుల్ ఎప్పుడు ఎనీ గివెన్ టైం నాకు బయట నిలబడి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమని, సార్ మాది ఏం చేస్తారు సార్, ఎట్లా చేస్తారు. ఎందుకంటే అక్కడంతా ఏంటంటే అంటే బోరబండ నేను ఇన్ఛార్జ్ ఉండేవాడిని ఎస్ఆర్ఆర్లో. బోరబండ ఎట్లా ఉండేది సార్, ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ అంతా వీవర్ అరౌండ్, సబ్ ఇన్స్పెక్టర్స్ వర్ అరౌండ్ 12 మంది అండి ఎస్ఆర్ నగర్లో.
అంటే రైట్ ఫ్రమ్ 85 బ్యాచ్ నుంచి 91 బ్యాచ్ వరకు మేమందరం సబ్ ఇన్స్పెక్టర్స్. కొత్తగా నేను ఉన్నప్పుడు మన 95 బ్యాచ్ కూడా వచ్చి జాయిన్ అయింది యాజ్ అ ప్రొబేషనర్. అంటే ఇంతమంది ఉన్నామండి అక్రాస్ ది 3 బ్యాచ్లకి 89, 85, 89, 91 3 బ్యాచ్లు ఎస్ఆర్ఆర్. అంటే పెద్ద పోలీస్ స్టేషన్, పెద్ద జ్యూరిస్డిక్షన్. సో నేనేంటి ఇక్కడ పుట్టి పెరిగినవాడిని, పుట్టింది సుల్తాన్ బజార్, పెరిగింది ఎస్ఆర్ నగర్. నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే న్యూ సైన్స్ కాలేజ్ అమీర్పేట, మెథడిస్ట్ స్కూల్ హ్యాబిట్స్, తర్వాత విద్యోదయ అమీర్పేట, ఇక్కడ చదువుకున్న మనిషిని కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ నాకు ఇంకా ఇది నా స్వస్థలం, స్వగ్రామం లాగా. ఇక అందరూ తెలిసిన వాళ్ళే. ఎవరి మీద నేను ఒక మాట అన్నా మనవాడు మావాడు జర చూడు అని వచ్చేవాళ్ళు. నాకు కొంచెం అది ఆబ్లిగేషన్స్ పెరిగిపోయినాయి. అప్పుడు ఆఖరికి ఒక అదేమంటారు దాన్ని, మన పండగలు జరుగుతాయి, హోలీ పండగ అప్పుడు కానీ ఏదైనా పెద్ద పండగ జరిగినప్పుడు మేము జనరల్గా వి రౌండ్ అప్ ఆల్ ది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా రౌడీ షీట్లు ఓపెన్ అయిన ఉన్నవాళ్ళు, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ అయిన ఉన్నవాళ్ళు అందరినీ రౌండ్ అప్ చేస్తాం. వాళ్ళలో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే కొద్దిగా మరి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పుడు అందరూ ఫ్రెండ్స్ ఉంటారు, మంచి చెడు అందరూ ఇబ్బందికరంగా ఉండేది. పట్టుకొచ్చి పెట్టగానే అన్నా నమస్తే, రనా నమస్తే అంటే నాకు కొంచెం ఐ యూస్ టు ఫీల్ అ బెట్, అరే మరి ఏంటిది తలనొప్పి, మనం హెల్ప్ చేయలేము. పెద్ద సార్ ఉండేవాడు, మహేందర్ రెడ్డి సార్ ఉండేవాడు, ఆయన కొంచెం కరుక్కు ఉండేవాడు. ఆయన మనం ఒక మాట చెప్పలేము. సరే అప్పుడు ఆయన పొడుగు మహేందర్ రెడ్డి గారు పంజాగుట్ట చేశారు, పంజాగుట్ట చేశారు, సైఫాబాద్, ఎస్ఆర్ నగర్ అని. ఆ సార్ ఉండి ఆయనకు ఒక మాట అంటే, నీకు ఫ్రెండ్స్ అయితే, నీ దోస్తులు అయితే దొంగలు లంగలు ఉంటే వదిలేయాలన్నా అన్న మాట మాట్లాడాడు. అని నేను మాట్లాడాను, ఎందుకులే, ఐఎమ్ ఎ వెరీ న్యూ పర్సన్, హార్డ్లీ 4 years పుట్టప్ చేశాను నేను అప్పటికే, ఇది సర్వీస్ అంతే. నేను ఆయనతో ఎందుకు చెప్పాలని నేను సరే అని గమ్మున కూర్చొని సార్ ఒక రోజు అన్నాడు, నేనే అన్నా, నేను బోరబండ అవుట్ పోస్ట్ చూసుకుంటాను సార్, అక్కడైతే నాకు కొంచెం పెద్ద ఈ ప్రాబ్లం ఉండేది, ఆబ్లిగేషన్స్ ఉండవు అని చెప్పి నేనేం చేశానంటే బోరబండ అవుట్ పోస్ట్కి వెళ్ళానండి. బోరబండ అవుట్ పోస్ట్కి వెళ్తే ఓల్డ్ సిటీ, మొగల్పురా ఒక రకమైన ఇది. బోరబండ అవుట్ పోస్ట్ కూడా నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఇక్కడ కూడా మిక్స్డ్ కమ్యూనిటీ, బోత్ ది కమ్యూనిటీస్, ముస్లిమ్స్ అండ్ హిందూస్. నేను అక్కడ మొగల్పురా కూడా నాకు ముస్లిమ్స్ అండ్ హిందూస్, ముస్లిమ్స్ వర్ అరౌండ్ 60 to 70%. హిందూస్ ఏంటంటే గౌలీపురా మార్కెట్, లాల్ దర్వాజా అంటారు కదా, అక్కడ మనకి మార్కెట్ గౌలీపురా మార్కెట్ అని, షాలిబండ కొంచెం కలుస్తుంది, ఇవన్నీ ఉండి ఇక్కడ తెలుగు కమ్యూనిటీ ఉండేది. ఇదంతా ఒకవైపు అంతా ప్యూర్లీ డివైడ్ అయిపోయేది. పోలీస్ స్టేషన్కి ఒకవైపు అంతా హిందూస్ ఉండేవాడు, పోలీస్ స్టేషన్ ఒకవైపు అంతా ముస్లిమ్స్ ఉండేవాడు. బట్ ఐ యూస్ టు హ్యాండిల్ దెమ్ సో బ్యూటిఫుల్లీ, కార్డియలీ. అందరూ నేనంటే ఇష్టపడే వాళ్ళ పరిస్థితికి తెచ్చుకున్నా. అట్లా అని చెప్పి నేను అందరినీ గిడ్డాలు పట్టుకోలేదండి. నేను విపరీతంగా నా స్ట్రెంగ్త్, నేను ఐఎమ్ ఎ మార్షల్ ఆర్టిస్ట్, నేను స్పోర్ట్స్ మ్యాన్ బేసికలీ, నేను జూడో బ్లాక్ బెల్ట్. నేను నా పేరే జూడో కరాటే, అక్కడ వాళ్ళు నన్ను పిలిచేది హరినాథ్ అనే తెలిసింది చాలా తక్కువ మందికి. నన్ను కనిపించగానే సాబ్ జూడో కరాటే సాబ్ ఆగే అని అనేవాళ్ళు అండి ఆ రోజుల్లో. అట్లా అని చెప్పి సో ఐ హ్యాడ్ టు అడాప్ట్ ఆల్మోస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్. నేను మంచి బుద్ధిగించి మాట్లాడతా, కొంచెం నా ఉర్దూ కూడా చాలా క్లియర్ ఉండేది. నేను ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి మై ఉర్దూ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్. సరే హిందీ, తెలుగు అన్నీ బాగా మాట్లాడేసి. సో ఐ యూస్ టు హ్యాండిల్ దెమ్. వాళ్ళని మంచిగా వాళ్ళ ప్రకారంగా హ్యాండిల్ చేసేవాళ్ళం. వాళ్ళ సైకాలజీని బట్టి హ్యాండిల్ చేయడం అనేది పోలీసు వాడికి ఫస్ట్ ఉండాలండి. ప్రతి మనిషిని చావుకి పెళ్ళికి ఒకటే మంత్రంలాగా అందరిని తంతం, అందరిని తిట్టడం, నోటికి వచ్చిన బూతులని మాట్లాడటం. కొంతమంది అడిగారు, మీకేమో ట్రైనింగ్లో కూడా బూతులు నేర్పుతారా సార్? తొందరగా నేర్పుతారు. ఎవరో ఏం నేర్పరండి. ట్రైనింగ్లో కూడా మమ్మల్ని సెన్సిటైజేషన్ సబ్జెక్ట్ ఉండేది మాకు. యూ షుడ్ బి హ్యూమెన్ టు ది పీపుల్ హూ కమ్ దేర్ అని మాకు ఒక సబ్జెక్ట్ ఉందండి. దాని మీద ఒక ఎస్సే రాయమన్నారు, మేము రాసాం కూడా. అంటే వాడు పోలీస్ స్టేషన్కి వచ్చాడు అంటే వాడికి ఏదో బాధతో వస్తాడు. వాడు రాగానే ఏమరా ఎందుకు వచ్చినావు అట్లా అని మాట్లాడే పద్ధతులు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి. మా టైమ్స్ నుంచే మాకు సెన్సిటైజేషన్ స్టార్ట్ అయిపోయింది. వచ్చినవాడు బాధల్లో వస్తాడు కాబట్టి వాడికి కూర్చోబెట్టి వాడి యొక్క పరిస్థితి ఏంటి, వాడి సైకాలజీ ఏంటి స్టడీ చేసుకుంటా వాడిని మనం డీల్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అనేవాడు. అయితే ఒకసారి ఇట్లాగే మొగల్పురా పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మాకు అక్కడ అన్ని ఈ ఫ్రైడే కాగానే మాకు పెద్ద పెద్ద మసీదులు, మాకు ఒక పెద్ద మసీదు ఉండేది, హాఫీజ్ డంకా మాస్క్ అని, చాలా పెద్దగా రౌండ్గా ఉండేది ఫైర్ స్టేషన్ దగ్గర. అక్కడి నుంచి ఒక పెద్ద మనిషి వచ్చాడు. నా లూనా పోయిందని సైకిళ్ళు లూనాలు కొట్టేసేవాళ్ళు అక్కడ. చాలామంది కుప్పలు వచ్చి అక్కడ పెట్టగానే అది కామన్, అది లూనా పోయింది అని వచ్చాడని. లూనా పోయింది అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. సరే ఆప్ సాబ్ బయటికి క్యాబ్ पीने अब अदे अराउंड 3:30 3 o'clock आप भी चाय पीजिएगा, हम लोग चाय पी रहे अभी. अरे बहुत शुक्रिया साहब, मैं सर रिटायर्ड आदमी हूँ सेक्रेटेरिएट से,
నేను ఏదంటే జూనియర్ అసిస్టెంట్కి రిటైర్ అయ్యాను, సెక్రటేరియట్ ఫైనాన్స్లోనే ఎక్కడో చేశాను అని కూర్చోబెట్టి అన్నీ మాట్లాడుకుంటే నేను ఆయనతో మాట్లాడుతూ ఆయన యొక్క విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత సరే एक चाय पी लीजिए साहब, एक दो बिस्किट खा लीजिए, అది ఇదని कोई बात नहीं साहब, हम लोग हमारा पूरा ताकत लगा देंगे, अब कैसा भी गाड़ी जो है आपका कहीं से तो भी तो मतलब वो नहीं कर सकते, प्रॉमिस तो नहीं कर सकते, मगर हम लोग पूरी कोशिश करेंगे आपकी गाड़ी वापस लाने के लिए, कोई बात नहीं साहब, आप जाइए। आप कहाँ रहते हैं? तो मैं छावनी में रहता हूँ। छावनी అంటే रैन बाज़ार। అంటే ठीक है साहब, कोई बात नहीं, ये हमारा फ़ोन नंबर है, अब जब चाहे आप आ सकते हैं, आप आने की ज़रूरत नहीं, खाली फ़ोन करें तो वैसे అని అట్లా నేను కొంచెం మాట్లాడితే ఆయన వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నాడు, साहब मेरी गाड़ी मिली नहीं मिली कोई मतलब, जिस तरीके से आप मेरे से बात करें, मेरे को बिठा के मेरे पूरा जो है वो सुने, आप मेरे को सुने, दिल से सुने मेरी तकलीफ़, बहुत शुक्रिया साहब आपको। బండి దొరికింది, దొరకపోయింది, కానీ మీరు నన్ను ట్రీట్ చేసిన విధానం నాకు ఎంత నచ్చిందంటే, ఎంత మంచిగా అనిపించిందంటే, ఏం పర్లేదు సార్, నా బండి దొరకపోయినా పర్లేదు, కానీ మీరు ట్రీట్ చేసిన విధానం నేను మర్చిపోలేను లైఫ్లో అనుకుంటే వెళ్ళిపోయాడు. కరెక్టే అండి. చాలామంది పబ్లిక్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకోవడంలోనే సగం వాడికి పెయిన్ తగ్గిపోతుంది. ఎస్, మీరు ఇవ్వండి ఇవ్వకపోయిన తర్వాత విషయం, మీరు వస్తున్నప్పుడే కొంచెం ర్యాష్గా మాట్లాడితే ఈ పోయిన బాధ కన్నా ఆ బాధ ఎక్కువ. 94 సంగతి చెప్తున్నాను నేను. అవును. దిస్ వాజ్ ఇన్ 94. అంటే మీరు చెప్తున్నది సింపుల్గా ఏంటంటే గుర్రానికి గాడికి రెండు తేడా చూడాలి. రెండింటికి ఒకేలా కడితే మాత్రం పెళ్లికి చావుకు ఒకే మంత్రం ఎట్లానండి? పెళ్లి మంత్రం ఉంటుంది, చావు మంత్రం ఉంటుంది. అదే రోడ్ల మీద మీరు ఆ ఫార్ములా ద్వారా ఇక్కడికి బోరమండికి వచ్చారు. ఇది ఆ సేమ్ ఫార్ములా పనికొచ్చిందా? అక్కర్లేదు. ఇక్కడ కూడా కొన్ని టైమ్స్లో, ఎందుకంటే ఇక్కడ కూడా బోరబండ కూడా మిక్స్డ్ కమ్యూనిటీ, కాకపోతే నేను ఏంటంటే నాకున్న అంటే నేను ఈ నేను ఇక్కడ జూడో చేస్తున్నప్పుడు కూడా నేను ఐ యూస్ టు కండక్ట్ సమ్మర్ కోచింగ్ అండ్ వింటర్ కోచింగ్ క్లాసెస్ మేము కండక్ట్ చేసేవాళ్ళని, ఐ బీయింగ్ ఎస్ సీనియర్ మ్యాన్. అయితే నేను ఖిల్వత్ ప్యాలెస్ అని ఉంటుంది ఓల్డ్ సిటీ, అక్కడ వెళ్ళి నేను అక్కడ క్లాసెస్ కండక్ట్ చేసినవాడిని. నాకు అప్పటి నుంచే బాగా అవగాహన, అక్కడున్న టెరైన్ ఏంటి, అక్కడ సైకాలజీస్ ఏంటి, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ కూడా చాలామంది ముస్లిమ్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ టాక్ టు దెమ్ ఇన్ దేర్ వాళ్ళ సైక్ని మనసులో పెట్టుకొని. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కొంచెము అక్కడన్నా మనల్ని అర్థం చేసుకొని ఒక్కోసారి ఇది ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏంటంటే అదే చెప్పాను కదా సార్, ఈ యాటిట్యూడ్ ఈ వీళ్ళకి కూడా ఉంది ఇక్కడ. నాకు అంతా తెలుసు, మీరు నన్ను మన గోల్ మత్ ఫిరావ్ అన్న టైప్లో మమ్మల్ని తిప్పకండి అన్న ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు ఇక్కడ వాళ్ళు.